స్వామి మాలల్లో కూడా అదిరిపోయిన రామ్ చరణ్ గారు రీసెంట్గా అయితే కడపలో ఉన్న దుర్గకైతే మన బుచ్చిబాబు గారు ఇంకా రామ్ చరణ్ గారు అయితే వెళ్ళిరని చెప్పుకోవచ్చు. ముస్లిం వాళ్ళైతే ఒక రేంజ్లో వెల్కమ్ అయితే రామ్ చరణ్ గారికి అయితే చేసిరని చెప్పుకోవచ్చు. రామ్ చరణ్ ఒక హీరో వస్తున్నాడు అంటే కడపలో ఉన్న ఫ్యాన్స్ ఏ విధంగా హంగామా హడావిడి చేస్తారు మనం సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఫ్యాన్స్ అయితే రచ్చ చేసిరని చెప్పొచ్చు. లేట్ చేయకుండా అసలుకి రామ్ చరణ్ లుక్స్ ఎలా ఉంది, ఎందుకు వెళ్ళిండు కడపకి, ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. దానికన్నా ముందు ప్లీజ్ మన ఛానల్ లైక్ కొట్టండి. లేట్ చేయకుండా వీడియోలో అయితే వెళ్ళిపోదాం. కడపకి మన బుచ్చిబాబు గారు అయితే వీళ్ళిద్దరు కలిసి వెళ్ళిరని చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళిద్దరు అయితే స్వామి మాల అయితే వేసుకురని చెప్పొచ్చు. నిజంగా రామ్ చరణ్ లుక్ అయితే అదిరిపోయిందని చెప్పొచ్చు. స్వామి మాలలో కూడా మామూలు కనిపిస్తలేడు మన రామ్ చరణ్ గారు, అందరిని మించిపోతున్నాడు అని చెప్పొచ్చు. స్టైల్ స్టార్ మన టాలీవుడ్లో దీనికన్నా ముందు ఎవరుండే ఐకాన్ స్టార్, ఇప్పుడు మన అల్లు అర్జున్ తన స్టైల్కి పెట్టిన పేరు అని చెప్పొచ్చు. స్టైల్ స్టార్ అల్లు అర్జున్ గారి పోటీకి వస్తున్న మన రామ్ చరణ్ గారు అని చెప్పొచ్చు. తన లుక్స్ అయితే రీసెంట్గా త్రిబుల్ మూవీ తర్వాత నుంచి అయితే అదిరిపోతుంది అని చెప్పొచ్చు. మామూలు లుక్స్ కాదు ఫ్రెండ్స్, అరాచకం లెవెల్. స్వామి మాల వేస్తున్న మామూలు లుక్ అయితే కనిపిస్తలేదు. లాస్ట్ ఇయర్ కూడా మన రామ్ చరణ్ గారు అయితే వేయడం అయితే జరిగిందని చెప్పొచ్చు. ప్రతి సంవత్సరం మన రామ్ చరణ్ గారు అయితే స్వామి మాల అయితే వేస్తున్నాడు అని చెప్పొచ్చు. నాకైతే లుక్స్ అయితే పిచ్చగా నచ్చింది. నెక్స్ట్ లెవెల్ అరాచకం. కడపకి ఎందుకు వెళ్ళిందంటే ఏదో మూవీ అనౌన్స్మెంట్ కోసం దేవునికి మొక్కుతున్నారేమో అని డౌట్ కొడుతున్నా. అంటే బుచ్చిబాబు రామ్ చరణ్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఒక సినిమా రావాలి, అందుకోసమే దేవుణ్ణి విజిట్ చేసి మొక్కుతున్నారేమో. మనకి షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఇంకా మూవీ ఎప్పుడు స్టార్ట్ చేస్తారో అప్డేట్ ఇస్తారేమో, వెయిట్ అండ్ సీ. కానీ ఇదే విషయం మూవీ కోసం వాళ్ళైతే దేవునికి అయితే మొక్కుతున్నారని న్యూస్ అయితే బాగా స్ప్రెడ్ అవుతుంది అని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించింది రామ్ చరణ్ అన్న స్వామి మాలలో లుక్? నాకైతే మామూలుగా అనిపించలేదు, అరాచకం లెవెల్. మీకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ ఇంకా సబ్స్క్రైబ్.